నిన్న మొన్నటి వరకు దేవర ఒక్కడా ఇద్దరు అనే డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురు అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికైతే దేవర సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ లుక్లో కనిపించారు. దీంతో ఎన్టీఆర్ డబుల్ డోస్ ఇవ్వడం పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం దేవర ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రలను కనిపించినట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి లీకులు బయటకు రాలేదు. కానీ కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్తోనే కథను రెడీ చేస్తున్నట్లుగా లేటెస్ట్ న్యూస్ చెప్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా జై లవకుశ మాత్రమే. ఇందులో జై లవకుశ పాత్రలో కనిపించాడు టైగర్. ముఖ్యంగా జై పాత్రలో నెగిటివ్ టచ్ ఇచ్చి నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరాలో కూడా తారక్ 3 పాత్ర అభినయం చేస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంతకు మించిన ఐ ఫీస్ట్ మరొకటి ఉండదని చెప్పాలి. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే కొరటాలు చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే. లేదంటే సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10 వరకు ఓపిక పట్టాల్సిందే. ఏదేమైనా దేవర మాత్రం ఊహించని దానికంటే హై డోస్ ఇచ్చేలానే ఉంది.